ఇక సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రావద్దా? నేను అడుగుతున్నాయి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓటు ప్రజ్ఞాపూర్లో ఓటు అడగాలి? ఏం చెప్పి ఓటు అడగాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇవాళంతా కూడా ఆగమాగం చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి. కేసీఆర్ చేతిలో ఎంత పదిలంగా ఉండే తెలంగాణ, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. భూముల ధరలు పడిపోయినాయి. ఎవరికన్నా ఇంత అద్దెకరం ఉంటే పిల్ల పెండ్లు ఉందంటే ధైర్యం ఉంటుండే. ఓ 10 గుంటలు తీస్తే పెండ్లు అయిపోవు. ఇప్పుడు ఎవడన్నా కొనేటోడు ఉన్నాడా? ఎవడన్నా మర్రి చూస్తుండా? ఆగమైందా లేదా? కేసీఆర్ ఉండగా భూముల ధరలు రోజింత పెరిగినాయి. ఇంత ధైర్యం పెరిగింది. ఇప్పుడు మొత్తం పాతాళానికే చూస్తుంది. అది ఆగమైపోయింది. ఏది చూసినా అట్లే ఉంది. అరే ఇప్పుడు 150 షటర్లు టులెట్ బోర్డులు పడ్డాయి గజ్వేల్ల. కేసీఆర్ ఉండగా ఇల్లు కిరాయి దొరకపోవు, కేసీఆర్ ఉండగా షటర్ దొరకకపోవు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉల్టా అయిపోయింది? ఆలోచన చేసుకోవద్దా మనం? నేను మీ అందరికీ దండం పెట్టి కోరేది ఒక్కటే, వీళ్ళని గెలిపిస్తే 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు మీ సేవలో ఉంటారు. 2 ఏళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మరి అవతల 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారా? ఉండరా? వీళ్ళ నాయకత్వంలో మా ప్రతాప్ అన్న, నేను, డాక్టర్ సాబ్ మేమందరం కూడా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనులు కానీ, కొన్ని రోడ్లు కానీ, గాడ బస్ స్టాప్ కావాలి, ఒకటి గుండన్నపల్లి కాడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కానీ, ఈ చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి. ఓ వాటర్ ఫిల్టర్ అనో, శ్మశానం అనో అక్కడక్కడ అడుగుతున్నారు. రూపాయికి 80 పైసలు 90 పైసలు చేసుకున్నాం. ఒక 5-10 పైసలు మిగిలిపోయినాయి. అవి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా నేను చేపిస్తా. దయచేసి ఈ ముగ్గురిని గెలిపించండి. ఇలా వాళ్ళు వస్తారు. ఆ రేవంత్ రెడ్డి అడుగో లంచాలు తింటుండు. పైసలు పంపుతారట, ఇక ఓట్లకు కట్టలు పంపుతారట. తీసుకొని ఆగమైదామా? 2000 ఇస్తారేమో చెల్లె. ఆ 2000 నీ పింఛన్ వేస్తే నెల వస్తుంది కదా. గా పని చేయాలి. కేసీఆర్ గెలిస్తే ఈ పాటికి 4000 అయిపోవు. కానీ రేవంత్ రెడ్డి గెలిచి 26 నెలలైనా కాలే. ఆలోచన చెయ్యండి. అందువల్ల ఈ ముగ్గురిని గెలిపియండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఇప్పటిదాకా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ను చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. రేపు కూడా మంచిగా చేసుకుందాం. మళ్ళా పాత రోజులు రావాలి. మళ్ళా ప్రజ్ఞాపూర్ కదర్ పెరగాలి. మన గజ్వేల్ గౌరవం పెరగాలి అంటే మన కారు గుర్తు గెలవాలి. కారు లేకముందు, కేసీఆర్ లేకముందు మన కదరేముండే. సార్ వచ్చినాక మన కదర్ పెరిగిందా లేదా? కేసీఆర్ వచ్చినాక మన గౌరవం పెరిగిందా లేదా? యాడికన్నావో నేను ప్రజ్ఞాపూర్ అంటే మీకు ఇంత నవ్వుకుంటా మాట్లాడిందా లేదా? మరి దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ వీళ్ళు ఇక బీజేపీ వస్తాడు, ఆ పువ్వు గుర్తోడు. ఎన్నడన్నా ఒక పైసా పనిచేసిందా వాళ్ళు? ఒక్క రూపాయి, ఒక్క పైసా ఏం చేసింది పువ్వు గుర్తు? వాళ్ళని చూసి కూడా ఆగమైదామా? వాళ్ళన్ని మాటలు తప్ప, అక్షింతలు మంచుడే తప్ప ఏమైనా ఉన్నదా? మన కేసీఆర్ ఎన్ని గుళ్ళు కట్టించిండమ్మా? యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి ఎంత బాగా కట్టించిండు కేసీఆర్. గజ్వేల్ల వెంకటేశ్వర స్వామి గుడి ఎంత మంచి కట్టించిండు కేసీఆర్. రామాలయం ఎంత ముద్దు కట్టించిండు మన కేసీఆర్. గజ్వేల్ రామాలయం ఎంత మంచిగా అయింది, మున్పట్లెక్కనే ఉన్నదా? ఎంత చక్కగా రామాలయం కట్టించిండు మన కేసీఆర్. శివాలయం ఎంత మంచిగా కట్టించిండు. ఇట్లా గుళ్ళు కట్టించిండు, గోపురాలు కట్టించిండు, రోడ్లేసిండు, నీళ్ళు ఇచ్చిండు. అరే గా పాండవుల చెరువు ఎంత మంచిగా అయింది. రైలు ఎవరు తెచ్చిండు సిద్దిపేటకు? గజ్వేల్కు రైలు ఎవరు తెచ్చిండ్రు? ఇంతకుముందు అసలు రైలు అంటే కల కదా. ఇప్పుడు రైలు చూస్తలేము. ఆ రోజు ఇంకా రాబోయే రోజుల్లో గజ్వేల్ రైలు ఎక్కితే తిరుపతి పోతారు మీరు, గజ్వేల్ రైలు ఎక్కితే బెంగళూరు పోతారు మీరు. అది కూడా తొందరలో జరుగుతుంది. చేసుకుందాం తప్పకుండా. పని దగ్గర పడ్డది. సో ఇట్లా కొన్ని మంచి పనులు జరిగినాయి. అందువల్ల నేను మీ అందరితో కోరేది, సర్దిదిన్న రేవు తెలవాలి. మీ పిల్లల భవిష్యత్, మన గజ్వేల్ బాగుండాలంటే కారు గెలవాలి. ఈ ముగ్గురు ఆడబిడ్డల్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ, ఎవరేం చెప్పినా ఇనుండ్రి. కాంగ్రెస్ వాడు వచ్చి ఓటేయమన్నాడు అనుకో, हमारे बहना है दिकरा मेरे मुसलमान, पूछना 1 तुला सोना कहाँ गए बेटा, सोना लाओ वोट पूछो बोलना.
नहीं तो 4,000 बेवा का पेंशन दो, बूढ़े बेवा का पेंशन दो, बाद में वोट पूछो बोल के बोलना। नहीं तो महिलाओं को 2,500 महीने में देते बोल के बॉन्ड पेपर पे लिख के दिया बेटा, पहले वो पैसे देने के बाद तू वोट पूछना बोल के उसको ऊपर से बोलना पड़ता। जब भी ये लोग सुधरते, नहीं तो नहीं सुधरते। मैं आपके बच्चों को पूछो, आपके घरों में पढ़े लिखे लोग भी रहते, उनसे पूछो कांग्रेस आने के बाद ये 2.5 साल में 2.5 रुपए का काम मुसलमानों के लिए किया क्या? सोचना चाहिए आप लोग भी कार के निशान पे वोट देके ये 3 बहनों को जिताना बोल के आप सबसे मैं प्रार्थना करता हूं। మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా రైతులు మా ఆడబిడ్డలు అందరూ కూడా దయచేసి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గౌరవాన్ని కాపాడుకుందాం। ఇది ఒక కంచు కోట, అందరం కలిసి దీన్ని మంచిగా చేసుకుందాం। నేను మా చెల్లెలు వరలక్ష్మి ఏమంటుందంటే, అన్న గెలిచినాక నువ్వు మా దగ్గర భోజనం పెడతా, నువ్వు రావాలి, మా అందరితో కలిసి భోజనం చేయాలంటుంది। తప్పకుండా ఈ 3 వార్డులు రూపా, స్వప్న, వరలక్ష్మి ఒకటే పెడతా అంటుంది, రూప పెట్టాలి, స్వప్న కూడా పెట్టాలి। ముగ్గురు కలిసి భోజనం పెట్టి అందరికి దావత్ పిలువ ఉంది। తప్పక మీరే గెలుస్తారు, వాళ్ళు గెలిపిస్తారు। అందరం కలిపి ప్రజ్ఞాపూర్లో ఒక రోజు భోజనం పెట్టుండ్రు, నేను కూడా వస్తా, కలిసి అందరం మళ్ళీ కలుసుకుందాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం। జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ।